గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఈవినింగ్ ప్రైమ్ టైం. నేను రాజేశ్వరి. ఓ గుంపును పెట్టుకున్నాడు, ప్రైవేట్ సైన్యాన్ని నడుపుతున్నాడు, ధర్మ రక్షణ పేరుతో రెచ్చిపోతున్నాడు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఏకంగా చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పైనే దాడికి పాల్పడ్డాడు. దీంతో రామరాజ్యంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇంతకీ పూజారి రంగరాజన్ పై దాడి ఎందుకు చేశారు? పబ్లిసిటీ కోసమే అటాక్ చేశాడా? అసలు ఎవడి వీరరాఘవరెడ్డి? ధర్మ పరిరక్షణపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. అర్చకులు రంగరాజన్ మీద దాడి తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోంది. ఫిబ్రవరి 7న నల్ల బట్టలు ధరించిన కొంతమంది రంగరాజన్ నివాసంలోకి ప్రవేశించారు. తాము ఇక్ష్వాకు వంశస్థులమని చెప్పుకుంటూ రామరాజ్య స్థాపనకు సహకారం అందించాలని కోరగా రంగరాజన్ గారు నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారు. మొయినాబాద్ పోలీసులకు అర్చకులు రంగరాజన్ ఫిర్యాదు చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్, ఆయన కుమారుడు చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందరరాజన్ కలిసి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంట్లోకి గుంపుగా వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవగా వాటిని పోలీసులకు సమర్పించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడైన వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నీకు తెలియదా వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124 సబ్-4 ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 ఐపీసీ 197 సిఆర్పిసి వాళ్ళ రక్షణ అవుతా తెలియదా మీకు? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని స్వరం తెలియదు, స్వరం తెలుసా, అయ్యి తెలుసా, ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు, క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు, అన్య మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిందల్లా ఒకటే, బలుపంతా ఒకటే. మీ స్వామి ఎప్పుడు దదుర్బాణాలు పట్టుకొచ్చి మీ మాటలు వినడానికి ఉన్నవారు. నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, అన్నావు కదా, చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్నంత పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిట్ పిటిషన్లు, ఎస్ఎల్పీలు వేస్ట్. అయినప్పటికీ మా ఇక్ష్వాకు వంశీయుల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం. రంగరాజన్ పై దాడి ఘటన ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. అన్ని రాజకీయ పార్టీలు దాడిని ఖండిస్తున్నాయి. దాడి ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రంగరాజన్ కు ఫోన్ చేసి పరామర్శించారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడిపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధోగతి పాలయ్యాయని విమర్శించారు కేటీఆర్. ఇదే పని ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశం రాష్ట్రంలో అధ్వాన్నంగా మారిన శాంతి భద్రతలకు అద్దం పడుతూ మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని ఇవాళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి, కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ రంగరాజన్ గారు వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే, దైవ భక్తులను అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే. కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. సౌందరరాజన్ గారి చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారిపై జరిగిన దాడిపైన అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపైన దాడి చేయటం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్కు కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. దాడి ఘటనపైన ఆరా తీశారు. రంగరాజన్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్. అర్చకులు రంగరాజన్పై
దాడిని ఖండించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయనపై దాడి దురదృష్టకరమని అన్నారు. దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు పవన్. పండితులు వేషం వేసుకుని స్వరం తెలియదు. అర్చకులు రంగరాజన్పై దాడి ఘటనతో ఒక్కసారిగా వీరరాఘవరెడ్డిపై అందరి దృష్టి పడింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన వ్యక్తి. అసలు పేరు కొవ్వూరి వీరరాఘవరెడ్డి. రామరాజ్యం దేశంలో ఏర్పడాలని ప్రచారం చేస్తూ యువకులను తన సైన్యంలో చేర్పించుకుంటూ ఉంటాడు. ఒక్కొక్కరికి 20 నుంచి 30 వేల రూపాయల జీతం కూడా ఇస్తూ ఉంటాడు. వారి ఫిట్నెస్ చూసి సైన్యంలో చేర్పించుకుంటాడు. ఫిట్గా ఉండి 10 కిలోమీటర్లు నడిచేవాళ్ళు, పరుగెత్తగలిగే వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. తాజాగా చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్పై తన ప్రైవేట్ సైన్యంతో దాడికి పాల్పడ్డాడు వీరరాఘవరెడ్డి. ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం, ఇది తప్పితే మేము రైట్. మొత్తానికి చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడిని రాజ్ న్యూస్ కూడా తీవ్రంగా ఖండిస్తోంది. ఒక ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్న వ్యక్తిపైన దాడిని సమాజం కూడా తీవ్రంగా ఖండిస్తోంది. అసలు ఎవడి వీరరాఘవరెడ్డి అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ కూడా లేవనెత్తుతున్నారు. ప్రైవేట్ సైన్యం ఉంటే ఇలా దాడులు జరుపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపైనే స్పెషల్ డిబేట్ కొనసాగిద్దాం. తనకి యావత్ సమాజం కూడా ముక్త కంఠంతో రంగరాజన్ గారిపై జరిగిన దాడినైతే తీవ్రంగా ఖండిస్తోంది. అర్చకులుగా ఉండి పలువురిని తన సందేశాలతో ఒక సమాచారంతో జాగృతం చేసే వ్యక్తిపైనే దాడి జరిగితే ఇంకా రక్షణ ఎలా అనే ఒక ప్రశ్న కూడా ఉదయిస్తోంది. సో ఈ ఘటనపైన, జరిగిన అమానవీయ ఘటనపైన మనం చర్చ అయితే కొనసాగిస్తున్నాం. ముందుగా కైలాష్ నేత, కాంగ్రెస్ నాయకులు, ఆయనతో మాట్లాడదాం. కైలాష్ గారు చెప్పండి, సో ఆలయంలో ఉన్న ప్రధాన అర్చకులు గారిపైన దాడి జరిగితే ఇంకా మిగతా వారికి రక్షణ ఏదని చెప్పేసి అటు ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్నాయి. అసలు ముందుగా రంగరాజన్ గారిపై జరిగిన దాడిని మీరు ఎలా ఖండించబోతున్నారు? దీనిపై ఏం చెప్తారు మీరు? అసలు 100% సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక ఆలయంలో పనిచేసేటువంటి సాత్వికుడు సమాజ హితం కోసం తన చేతనైనంత మేరకు, ఎందుకంటే అతని యొక్క మాటలు మేము చాలా సందర్భంలో విన్నాం, వారు సమాజం కోసం పాటుపడుతూ ఉన్నారు. సమాజంలో ఉండబడేటువంటి అసమానతలు కానీ అన్యాయాల మీద వారు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత హిందూ సమాజంలో ఉండేటువంటి వ్యత్యాసాల పట్ల వారికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అభిప్రాయాల ప్రకారం అన్ని వర్గాలని తీసుకురావాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తి. సరే, ఆ ధర్మం పట్ల కొందరికి వేరే అభిప్రాయం ఉండొచ్చు, లేదా దాని అనుకూలం చేయ ఉండొచ్చు. ఏది ఏమైనా ఇవాళ రామరాజ్యం పేరుతోటి జరిగినటువంటి ఏదైతే ఒక దోపిడి ముఠా మాదిరి దాడి ఏదైతే ఉందో దాన్ని ఇవాళ తెలంగాణ సమాజం కానీ, తెలుగు సమాజం కానీ, లేదా దేశంలో ఉండబడేటువంటి అందరం కూడా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా రామరాజ్య స్థాపన అంటే మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా నాకు తెలిసి దాని అర్థం తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక వ్యక్తుల మీద దాడి చేయమని రామరాజ్యంలో లేదు. అందరి పట్ల ప్రేమ, ధర్మం, అహింస, న్యాయం, పితృవాక్య పరిపాలన, ఏకపాతివ్రత్యం, ఇట్లా చెప్పుకుంటూ పోతే రామరాజ్యంలో ఉండబడేటువంటి అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలని ఇవాళ ఇప్పుడున్న సమాజంలో పెడితే కూడా పాటించని పరిస్థితి ఉన్నది. అలాంటి వాళ్ళు ఇవాళ ఒక ఆలయ ప్రధాన అర్చకుని మీద దాడి చేయడం అంటే తమ గొప్పల కోసం, మీరు ఆయన్ని అసలు రామరాజ్యంతో కంపేర్ చేయడం కూడా మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రామరాజ్యం వేరు, ఆ పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆ సిద్ధాంతాలు పాటించే వాళ్ళైతే ఇలాంటి దాడులకు పాల్పడరు కదా. సో వాళ్ళ పబ్లిసిటీ కోసమే దాడి చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. నేనేమంటున్నా అంటే అలాంటి వాళ్ళు రామరాజ్యం పేరుతో చేసేటువంటి దోపిడీ అంటున్నా. ఇప్పుడు ఇది నేనేమంటున్నా మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను సమర్థించలే, మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ముసుగు వేసుకొని వాస్తవంగా రామరాజ్య స్థాపనకు వాళ్ళకి అర్థం కూడా తెలియదు అంటున్నా. అటువంటి రామరాజ్యం సంబంధించి ఇవాళ మరి ముఖ్యంగా ఆలయంలో ఉండే చిలుకూరి బాలాజీ మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు ఎంత ప్రాసెస్తో కోరికలు నెరవేరుతాయని, మన యొక్క బాధలు తీరుతాయని 108 సార్లు తిరిగి వచ్చిన వాళ్ళలో నేను కూడా ఉన్నా. అయితే ఇవాళ ఆయన చేసింది కేవలం తన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఫోకస్ కోసం, తనని ప్రపంచం గుర్తించాలన్నటువంటి దాని మీద చేసిండు తప్ప అతనిలో భక్తి కానీ దైవం కానీ లేదు. రెండోది వసూళ్ల కోసం ఇటువంటిది వాడుకున్నాడు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. అందుకోసమే ముఖ్యమంత్రి గారిని తీవ్రంగా ఖండించి వెనువెంటనే ఏదైతే యూట్యూబ్లో వచ్చిందో దాని ఎందుకు మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ వీడియోలు తీసింది కూడా వీలే కదండి, ఎవరు తీలే, అది సీసీ కెమెరాలో రాలే, ఇది వీళ్ళే తీసి పెట్టిరు. అంటే అర్థమైంది, పర్టికులర్గా
ఒక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద మేము దాడి చేసి గొప్పగా చిత్రీకరించుకోవడం కోసం జరిగినటువంటి దాడిగానే జరుగుతున్నటువంటి సంఘటన. కాబట్టి సమాజంలో ఇటువంటి వాళ్ళని అందరం కూడా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరమైనా ఇది అది హిందువా, ముస్లిమా, క్రైస్తవులా, ఎవరమైనా సరే ఒక మతం పేరుతోటి ఆ మతంలో తమకు పేరు రావాలని చేసేటువంటి దాడి ఏదైతుందో ఇది మంచిది కాదనేది నా అభిప్రాయం. అందుకే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ యొక్క అధికారులకు, పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎవరున్నా దీని వెనుక మరి వీరరాఘవరెడ్డి చరిత్ర ఏంది, గతంలో ఆయన ఏం చేసిండు, ఆయన క్రిమినల్ చరిత్ర ఏమున్నది, లేదా దీని వెనుక ఏమైనా శక్తులు ఉన్నాయా, మరి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈ ప్రభుత్వం మరి చట్టపరంగా తీసుకునే ప్రతి చర్యను కూడా మనందరం కూడా ప్రభుత్వానికి అండగా నిలబడాలి. రెండో విషయం, ఇటువంటి సాత్వికుడు సమాజంలో ఉండబడేటువంటి ఇటువంటి అనేక మంది వారి పట్ల జరిగేటువంటి దాడులని మనందరం ఖండించాల్సినటువంటి అవసరం ఉందని కైలాష్ గారు, అయితే ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏవైతే చర్యలు తీసుకుంటుందో అవి సరిపోవు అంటున్నారు. పక్క రాష్ట్రంలో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో సొంతంగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వచ్చి ఇక్కడ తెలంగాణలో ఎంతో ప్రముఖమైన వ్యక్తి అక్కడ ఆలయ పరిరక్షణ కోసం ఎన్నో ఏళ్ళుగా తన జీవితాన్ని త్యాగం చేసి ఆయన పరిరక్షించిన వ్యక్తి మీద దాడి జరిగితే ఇప్పుడు తీసుకున్న చర్యలు సరిపోతాయని కూడా క్వశ్చన్ చేస్తున్నారు చాలా మంది. మేడం, నేను ఏమంటున్నానంటే జరిగిన దానికి సంఘటనకి అందరం విచారం వ్యక్తం చేసినాం. చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు మనం అందరం కూడా ప్రభుత్వానికి నిలబడమని చెప్తున్నా. ఇప్పుడే మనం చెప్పజాలం ఏం జరుగుతుంది, మరి దాడి జరిగింది అంటుండ్రు కాబట్టి దాని మీద ఎంక్వైరీలో తేలుతుంది. ఆ ఎంక్వైరీ తర్వాత చట్టం మరి ఏం చేస్తుంది మేడం, చట్టంలో ఉండబడేటువంటి సెక్షన్ల ప్రకారం మనం పోతాం, కానీ వ్యక్తిగతంగా మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు వ్యక్తిగతంగా చేసిన దాడి అతను తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క భక్తిని కూడా దిగదార్చుకోండు. ఎందుకంటే రామరాజ్యం అనేటువంటి పదాన్ని వాడి మేము ఇంకా ఆయనకు తెలియనటువంటి విషయాలను కూడా అతనికి ఏదో తెలిసినట్టుగా అర్చకునికే బోధించేటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం టీవీలలో. దాని అర్థం ఏంటిది, అతను ఒక ఫేక్ రామరాజ్య సైనికుడు. రెండో విషయం, అతనికి హిందూ ధర్మం పట్ల కానీ దైవం పట్ల కానీ భక్తి ఉన్న వ్యక్తి కాదు. ఎందుకంటే ఒక ముఠా, నయం ముఠా ఉంటుండే తెలంగాణలో. మేము అప్పుడు మా నల్గొండ జిల్లా అనేక సందర్భాల్లో చూసినాం. ఆ ముఠా పేరు చెప్పుకొని దానికి సంబంధించినటువంటి సభ్యులు మొత్తం కూడా దోపిడీ చేస్తారు. అట్టనే దాంట్లో ఈయన ఒక భాగం తప్ప ఇతనికి భక్తి కానీ దైవం కానీ దేశం పట్ల కానీ భక్తి ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఒక సమాజంలో ఇటువంటి చీడ పురుగులని ప్రభుత్వం కఠినంగా అణిచివేస్తుంది, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఎస్ సార్. ప్రవీణ్ గారు, మీరు చెప్పండి. బీజేపీ నాయకులుగా ఉన్నారు. బీజేపీ అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించే ఒక పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ. ఎవడో ఒకడు వచ్చి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని, ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని వాడికున్న వ్యక్తులతో వాళ్ళకున్న అభిప్రాయంతో ఏకీభవించలేదని చెప్పేసి ఒక ప్రధాన అర్చకుల్ని పట్టుకొని ఇలా దాడి చేయడం అనేది ఎంతవరకు సబబు? అసలు ఒక హిందూ సంఘమో లేకపోతే ఇలాంటి రామరాజ్యం లాంటి స్థాపించే వాళ్ళకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇలాంటి సంస్థలను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? అసలు ఇది ఒక హీనమైన చర్యగా నేను భావిస్తున్నా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీర రాఘవరెడ్డి అనేటోడు మానసికంగా కరెక్ట్ గా లేడు. అసలు ఆయన మానసిక పరిస్థితి బాగాలేదు ఆయనది. ఎందుకంటే నాకు చాలా వీడియోస్ రావడం తెలిసింది, నాకు ఒక హిందూ సమ్మేళనంలో కూడా కనపడడం జరిగింది. ఆయన మాట్లాడే విధానం అంత డిఫరెంట్ గా ఉంటది. ఆయన చెప్పిందే కరెక్ట్, ఆయన అనుకున్నదే కరెక్ట్ అనుకునే వ్యక్తి. భీమవరంలో ఒక కలెక్టర్ మీద కేసు, ఎవరన్నా కలెక్టర్ తప్పు చేసిరని కేసు పెట్టడానికి పోవాల్సింది పోయి ఆయన ఏదైనా తప్పుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ఈయన ఒక ఆర్డర్ చేసి నేనే కలెక్టర్ని అరెస్ట్ చేస్తా అని చెప్పి ఆ భీమవరం ఇన్స్పెక్టర్ కి గతంలో ఫోన్ చేసి నేను కలెక్టర్ని అరెస్ట్ చేస్తున్నా, మీరు వచ్చి చర్యలు వచ్చి అరెస్ట్ తీసుకొని వెళ్ళండి, నేను ఇప్పుడు కస్టడీలోకి తీసుకుంటున్నా కలెక్టర్ని అని చెప్పడం జరిగింది. అంటే వాడి మతి ఎట్లా ఉన్నది, వాడికి మైండ్ ఎట్లా ఉంది అనేది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మతి భ్రమించింది ఆయనకి. తర్వాత ఆయన సుప్రీంకోర్టులో నేను కొట్లాడడం జరిగింది, వకాలత్ తీసుకున్న సుప్రీంకోర్టులో అని చెప్పి ఆ చట్టంలో ఉన్న లూపోల్స్ కొన్ని పట్టుకొని అందరిని బెదిరిస్తుంటాడని తెలిసింది. ఈ జరిగిన సంఘటన కాగానే నాకు పొద్దున్న రంగరాజన్ గారు నాకు ఆ రోజు 7:29 ఫోన్ చేయడం జరిగింది. మొన్న చేస్తే ఇమీడియట్ గా వీడిని లైన్ లోకి తీసుకొని చాలా ప్రయత్నం చేస్తే మధ్యాహ్నానికి లైన్ లో వచ్చినాడు. వాడు చెప్పడము అర్థం పర్థం లేని విషయము. ఇంతకుముందు రంగరాజన్ గారిని కలిసినా, నేను మా సైన్యం గురించి చెప్పినా ఆయన నా మాట లేదు, ఆయననే మాకు చెప్తున్నాడు కాబట్టి ఇట్లా నేను సీరియస్ గా దాడి అని చెప్తలేడు, సీరియస్ గా పోయి గట్టిగా కొట్లాడము, మేము మాటలు అన్నాం కానీ దాడి చేసినామని చెప్పట్లేదు. కాకపోతే వీడియోస్ లో కూడా తెలిసింది ఫిజికల్ గా దాడి చేయడం లాంటివి జరిగింది. ఒక ధర్మాన్ని కాపాడే వ్యక్తి, వెంకటేశ్వర స్వామి ని ఆరాధిస్తున్న వ్యక్తివి ఇవాళ రంగరాజన్ గారికి 2 రాష్ట్రాలలో చాలా పేరుంది. చిన్నజీయర్ స్వామికి ఎట్లా ఉన్నదో పేరు, ఆయనను కూడా
దైవ సేవకుడుగా భావిస్తూ అందరూ కూడా ఆయనకు ఒక గౌరవం ఇస్తారు. అట్లాంటి వ్యక్తిపై ఒక వృద్ధుడు మళ్ళీ 20 మంది పోయి అర్ధరాత్రి పోయి దాడి చేసిరు. ఆ స్వామివారు కూడా ఆ రోజే కుంభమేళాకు పోయి రావడం జరిగింది. కాశీకి పోయి కుంభమేళాకు పోయి అప్పుడు మిడ్ నైట్ వచ్చిండు. రాగానే ఈ 20 మంది పోయి దాడి చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వానికి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఇక మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ గుళ్లపై దాడులు, హిందుత్వంపై దాడి చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏ రోజు వచ్చిందో, గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా బాగా జరిగినాయి. కాంగ్రెస్ వచ్చినాక ఇంకా అదుపు లేదు. కాంగ్రెస్ కి రాష్ట్రానికి ఒక హోం మంత్రి లేడు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది అట్టర్ ఫ్లాప్. ఈ గవర్నమెంట్ లా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది అట్టర్ ఫ్లాప్. ఎవడు ఏమైనా చేసినా అయ్యేది ఏం లేదు. గవర్నమెంట్ ఏదో జరసేపు స్పందిస్తే తర్వాత చర్యలు ఏమి ఉండయి, శూన్యమైన చర్యలు ఉంటాయని నేను భావిస్తున్నా. దీనిపై తక్షణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇట్లాంటి హిందుత్వంపై కానీ, హిందువులకు సంబంధించిన జనాలపై, ఎవరిపైన గురువులపై కానీ, హిందూ దేవాలపై కానీ దాడి జరిగితే తీవ్రమైన కఠినమైన చర్యలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఏది జరిగినా ఇది అత్యంత దారుణమైన చర్య. ఇది ఒక హిందుత్వంపై హిందువుల ముసుగులో ఉండి ఒక మానసిక పరిస్థితి బాలేని పరిస్థితిలో జరిగిన దాడి ఇది. వాడిని ఎట్టి పరిస్థితుల్లో బయటికి గట్టి సెక్షన్లు పెట్టాలి. అవసరం పడితే పీడీ యాక్ట్ లాంటి సెక్షన్లు పెట్టాలి. లేకపోతే వాడు వస్తే మాత్రం రకరకాల ఇబ్బందులు ఏర్పడతాయని నేను సందర్భంగా తెలియజేస్తాను. రైట్ సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. నరేష్ గారు మీరు చెప్పండి. అంటే పదే రామరాజ్యం వీర రాఘవరెడ్డి అంటే కూడా ఇష్టం లేదు, ఉన్మాదని మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే వాళ్ళ పబ్లిసిటీ కోసమే ఈ దాడులకు పాల్పడ్డారని చెప్పేసి మేమైతే అదే భావిస్తున్నాం. కనుక ఒక ఉన్మాదిని వాడదాం. ఇప్పుడు ప్రవీణ్ గారు అన్నట్టుగా ఈ ఉన్మాది చేసిన చర్యల విషయంలో అర్చకులు, ఇప్పుడు రంగరాజన్ గారి విషయమే చూసుకుంటే ఆయన ఎంతో ఉన్నత విద్యావంతులు, ఎంతోమంది యువతకు స్ఫూర్తినిచ్చే సందేశాలను ఇస్తూ ఉంటారు. అప్పటికప్పుడున్న అంటే పొలిటికల్ విషయాలకు సంబంధించి కూడా యువతకు తెలియని అంశాలు చాలా ఆ ఆలయం వేదికగా ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన వ్యక్తి, చాలామందిని సన్మార్గాల్లో నడిపించిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తికే రక్షణ లేనప్పుడు మిగతా చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఇంకా ఇలా ప్రవచనాలతో గుర్తింపు పొందిన చాలామంది వ్యక్తులు ఉన్నారు. వారందరికీ కూడా ఇలాంటి దాడులు జరగవని కూడా మనం చెప్పలేం. సో ఇలాంటివి ఆగాలంటే అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా ఈ రాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా రక్షణ అని చెప్పి స్పష్టంగా అర్థమైంది. కొంతమందికి రక్షణ ఉంటుందేమో అనుకున్నాం, కానీ చివరికి ఏమైందంటే అర్చకులకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం ఉందే అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి. ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి ఖచ్చితంగా ఏ రకంగా చర్యలు తీసుకుంటారనేది కూడా పూర్తిగా అవగాహనతో చేయాల్సిన అవసరం ఉంది. అదే సపరేట్ గా హోంమంత్రి అంటే వారు తక్షణమే రాజీనామా చేయమని మేము డిమాండ్ చేసే వాళ్ళం. ఇప్పటికైనా హోంమంత్రి లేడు కదా, హోంమంత్రి లేడు, రాష్ట్రానికి హోంమంత్రి ఉన్నాడు, హోంమంత్రి లేదు, భద్రతపై సమీక్షలు లేవు, హోంమంత్రి లేదు, కమిషన్ల మీద లేదు, విద్యార్థులకు లేదు, ఆశా వర్కర్ ఎవరికి న్యాయం జరుగుతుందండి? వీళ్ళకి కాంట్రాక్టర్లకి బిల్లులు ఓపెన్ చేయడానికి, బిల్లులు ఇవ్వడానికి పర్సెంటేజ్ 10%, 12% తీసుకునే శ్రద్ధ హిందువుల దేవాలయాలపై లేదు, గుళ్ళపై. మాట్లాడివ్వండి ప్రవీణ్ గారు. మరి మంచి మాట చెప్పారు ప్రవీణ్ అన్న కూడా, మంచి మాట చెప్పిండు. కేవలం పర్సంటేజ్ ఇచ్చేటువంటి కాంట్రాక్టులకే న్యాయం జరుగుతుంది, వారికే రక్షణ కల్పిస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు, సామాన్యమైనటువంటి ఎవ్వరికీ కూడా, అంటే ఒక దైవ పరిరక్షణ కోసం నిత్యం పరితపించినటువంటి వ్యక్తి రంగరాజన్ గారు అండి. అతను రాజకీయాలతో సంబంధం లేదు. ఈరోజు అన్ని పార్టీల వారు ఎందుకు ఒకే మాటతో ఉన్నారు, అన్ని మీడియా ఛానల్ వారు ఎందుకు ఒక మాట ఉన్నారంటే వారు ఎక్కడ రాజకీయం చేయరు. వారు ఒక చైతన్యం నింపేటువంటి వ్యక్తి, ఎంతో మంది జీవితాల్లో ఒక చైతన్యం నింపేటువంటి వ్యక్తి. తన మాటల ద్వారా, తన యొక్క అభివృద్ధి ద్వారా ఈరోజు చిలుకూరులో ఒక ప్రత్యేకమైనటువంటి, రాష్ట్రంలోనే ఒక చిలుకూరు ఒక ప్రత్యేకమైన స్థానం, ఒక హుండీ లేకుండా నడపడాన్ని, తర్వాత ఇష్టం వచ్చినటువంటి ఫండ్స్ లేకుండా తీసుకోకుండా నడపడాన్ని, ఇవంతా ఒక ప్రత్యేకత ఉన్నటువంటి చిలుకూరు ఆలయ ప్రధానార్చకుల్ని ఈరోజు రామరాజ్యం పేరిట నేను అంటా ఉన్నానండి. అసలు వాడు ఎవడు రామరాజ్యం పెట్టుకోవడానికి? నిజంగా రామరాజ్యం పెట్టుకున్నప్పుడే కదా అతను ఖండించాల్సింది. ఒకవేళ రామరాజ్యం పెట్టుకున్నటువంటి వీర రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రాఘవరెడ్డిని మా ప్రతిపక్ష పార్టీలో ఇంకే పార్టీ అంటే మళ్ళీ దాన్ని నెగిటివ్ అనుకునే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి పేరుతో, అట్లాంటి ముసుగుతో ఒక ప్రైవేట్ సైన్యంతో ముందుకు వస్తున్నటువంటి వారిని, మరి ఈ సంఘాలు ఉన్నాయి కదా, ఆర్ఎస్ఎస్ లాంటి సంఘాలు ఉన్నాయి, స్వయం సేవక సంఘాలు ఉన్నాయి, మరి ఇవన్నీ వాటిని ఏర్పడాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు వారిని ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? సరే ఒక మాట,
తప్పుగా అనుకోవద్దు ప్రవీణ్ అన్న, మీకు ముందుగా తెలిసినప్పుడు, ముందుగా మాట్లాడినప్పుడు వాటి మీద చర్యలు తీసుకోవాలి కదా ప్రవీణ్ అన్న. మనం ముందుగానే మనం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఆ పెద్ద మనిషి సౌందర్య రంగరాజన్ గారు మీతో షేర్ చేసుకున్నప్పుడు షేర్ చేసుకున్నది డాడీ తర్వాత నాతోటి మాట్లాడడం జరిగింది రంగరాజన్ గారు. డాడీ ముందు కాదు, డాడీ తర్వాత మాట్లాడడం జరిగింది. నేను ఇమీడియట్ గా రంగరాజన్ గారికి చెప్పాను, ఇమీడియట్ గా పోలీస్ కంప్లైంట్ చేయండి, వాడిని ట్రేస్ చేస్తామని చెప్పి. వాడు అప్పటికే అబ్స్కాండింగ్ పోయినాడు వాడు. అట్లాంటి వాళ్ళు మనం ఉపేక్షించొద్దు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం యొక్క వారి శక్తి సరిపోతే కేంద్రం తీసుకోండి. వారు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ రాష్ట్రం పారిపోయినా, ఆ సంఘంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో, ఆ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, ఆ ముఠా ఎవరైతే ఉన్నారో, అది రామరాజ్యం ముఠా కాదు, ఖచ్చితంగా అది వ్యతిరేక ముఠానే. ఆ ముఠాని మొత్తాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఏదైతే అన్ని పార్టీలు డిమాండ్ చేస్తా ఉన్నాయో వాళ్ళు సుమోడా కేసు తీసుకొని వారి మీద పీడీ యాక్ట్ కూడా ఇమీడియట్ గా పెట్టాల్సిన అవసరం ఉంది. వారికి నాన్ బెయిల్ కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక రాబోయే రోజులైనా సరే ఇట్లాంటి వాటి మీద, అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క హోంశాఖ మీద నమ్మకం ఉన్నట్లయితే ఇలాంటి జరగవు. మరి ఇలాంటివి జరుగుతున్నాయంటే ఎంత కేర్లెస్ గా ఉన్నారంటే వాళ్ళు ఒక అర్చకుని ఇంటికి వెళ్ళి తన సైన్యంతోని తను వీడియోలు తీసి ప్రచురించి ఖబర్దారని హెచ్చరించేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అంటే దీనికి కారణం ఎవరు? ఇంతగా దిగజారిపోవడానికి కారణం ఎవరు? మరి కారణం కాదు, ధైర్యం అండి. ఈ గవర్నమెంట్ లో ఏం కాదని ఒక ధైర్యం అంతే. ఎగ్జాక్ట్లీ అన్న, ఎగ్జాక్ట్లీ జరుగుతా ఉంది. కాబట్టి ఈ యొక్క ఇది చర్య చిన్నగా తీసుకుంటే మాత్రం ఎవరు మీరు సహించేది లేదు. ఈరోజు మా కేటీఆర్ గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది, పరామర్శ జరిగింది. మీరు దీని మీద ఏ రకంగా స్పందిస్తారని చెప్పి గట్టిగా చెప్పడం కూడా జరిగింది. మీరు చేయకపోతే ఖచ్చితంగా కూడా ప్రజలు మీరు చురుకడైపోతారు. ఎవ్వరు కూడా రక్షణ లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఇటు ఇండస్ట్రీలు కానివ్వండి, లేకపోతే పెట్టుబడులు కానివ్వండి, రాకుండా మన యొక్క హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్ గా తక్షణమే చర్యలు ఏం తీసుకుంటా ఉన్నారు? మాకు ఖండించడం కాదు, మీ బీజేపీ పార్టీనో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, మేము ఖండిస్తాం. కాంగ్రెస్ పార్టీగా ఉండి ఖండించడం ఏంటండి? ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి. దాని మీద ఏ స్పందన తెలియాలని ఖండిస్తా ఉన్నాం, వారిని పరామర్శిస్తా ఉన్నాం. మీలాగా మేము కూడా చేస్తా ఉన్నాం అంటే తప్పు కాదు. అది అధికారంలో ఉన్నటువంటి మీరు ఇమీడియట్ గా దాని మీద తక్షణమే చర్యలు ఏం తీసుకుంటా ఉన్నారు? వాటికి గంటల్లో, ఈ రోజు ఉన్నటువంటి గంటల్లో ఒక నిమిషం సోదరుడు, ఆత్మహత్యలు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వమే ఉందనుకోండి, అంటే ఇప్పుడు ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పండి నాకు? చట్టపరంగా కేసులు పెడతారు, జైల్లో వేస్తారు, పీడీ యాక్ట్లు పెడతారు, ఇంకోటి చేస్తారు. నేను మీరేం చేయలేరు. మరి ఎవరేం చేస్తారు? ఎవరేం చేస్తారయ్యా? కాబట్టి ఇటువంటివన్నీ పొలిటికల్ గా టర్న్ తీసుకుంది. జరిగిన దాడి అర్చకుల మీద జరిగింది. అదే మా చర్చలో ఈ అంశం కూడా పొలిటికల్ గా టర్న్ తీసుకుని ఎవరికి వారు లబ్ధి పొందే వద్దు, ఇవి వద్దు. అర్చకుల మీద దాడి జరిగింది, అర్చకుల గారి మీద దాడి జరిగింది. ఇదైతే తీవ్రంగా ఖండించే పొలిటికల్ టర్న్ తీసుకోండి. సత్యం గారు విమర్శించాలనుకుంటే బయట విమర్శించాలి అవసరమే. హిందూవాది, నేను ఒక ధర్మరక్ష సంస్థ నేను నడుపుతున్నాను. నేను హిందూవాది కావచ్చు, నేను సెక్యులర్ వాది కావచ్చు. జరిగిన సంఘటనలో తప్పులు ఎవరు ఉన్నా, ఎవరు అయినా ఎవరు మేము సమర్థించలేదు. దాన్ని చట్టపరంగా మేము 100% కండెమ్ దట్. మేము 100% ఖండించినాము, చర్యలు తీసుకుంటాం. ఏం చేస్తాం? ఎన్కౌంటర్ చేయాలన్నా? ఏం చేయాలి? వాళ్ళు చంపాలన్నా? నేను చెప్తా, ఒక్క నిమిషం. మీరు ఇట్లా ఏం చేయాలి ప్రవీణ్ భాయ్? బాధ్యత రహితంగా మాట్లాడొద్దు. ఎవరు చెప్పిరండి? గంటల్లో స్పందించడు సీఎం. ఎవరు చెప్పారు ప్రవీణ్ భాయ్? మీరు నేను అడిగిన దానికి జవాబు చెప్పండి ఫస్ట్. నా మాటనే వింటలేరు కదా మీరు. ఇరుడు కాదు ప్రవీణ్ భాయ్, ఇట్లా మీరు అడ్డదిడ్డంగా మాట్లాడడం కరెక్ట్ గా అంటున్నా. లేదు లేదు, కైలాష్ గారు ఒకటి, కైలాష్ గారు, ప్రవీణ్ గారు లెట్ మీ స్పీక్. ప్రవీణ్ గారు లెట్ మీ స్పీక్. దాడి చేసిన నిందితుడిని ఏం చేశారు? 100 మంది తీవ్రవాదులు వచ్చి ముత్యాలమ్మ గుడి దగ్గర తిష్ట వేసినప్పుడు మీ నిఘా వ్యవస్థ ఎక్కడ పోయింది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడ పోయింది? దానిపై క్లారిటీ ఇవ్వండి నాకు. ముత్యాలమ్మ గుడిపై కైలాష్ గారు ఒక్కటే అడుగుతున్నారు, ఒకసారి దాడి జరిగినప్పుడు సరైన కఠిన చర్యలు తీసుకుంటే మళ్ళీ మళ్ళీ దాడులు జరగకుండా ఉంటాయని చెప్పి గతంలో ముత్యాలమ్మ గుడి మీద జరిగిన దాడి ఎప్పుడు, లేకపోతే ఇప్పుడు అర్చకులు దాడి జరిగింది, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇప్పుడు కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలనేది వారు చేస్తున్న డిమాండే. ఇంకో విషయం మెట్రోపోలిస్ హోటల్లో 100 మంది ఉండండి సత్యం గారు ఒక్క నిమిషం. మెట్రోపాలిస్ హోటల్లో 100 మంది తీవ్రవాదుల ఎవరనేది తెలియదు. వాళ్ళు వచ్చి తిష్టేసిన తెల్లారి
వాళ్ళ కాడ క్లాసెస్ జరుగుతున్నాయంట, మోటివేషనల్ స్పీచెస్. ఒకటే వర్గానికి చెందిన 100 మంది మోటివేషనల్ స్పీచ్ ఒక హోటల్ ఉండి తెల్లారి గుడిపై దాడి జరిగితే మీ నిఘా వ్యవస్థ ఏమైందని అడుగుతున్నా. దానిపై మీరు స్పందించాలి. Yes. సత్యం గారు మీరు చెప్పండి, మామూలుగా ఒక 10 మందితో కలిసి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలన్నా లేకపోతే చిన్న షాప్ పెట్టుకోవాలని ఎల్ఐసీలు అని చెప్పి చాలా పరిమితులు అవి విధిస్తారు కదా. ఇలా ఎవరికి వారు డబ్బు ఉందని చెప్పేసి జీతం ఇస్తామని చెప్పి యువతను ఆకర్షించేసి సైన్యాలను ఏర్పాటు చేసుకొని ఇష్టారీతిన ప్రవర్తించే హక్కు అసలు ఎవరిస్తారు అన్నది ఒక ప్రశ్న. రెండోది, ఇలాంటి వారిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు బయట పొలిటిసైజ్ అయ్యే ప్రయత్నం తక్కువ జరిగింది. ఇప్పుడు మన కేటీఆర్ పోయి ఖండించాడు, ఏదో ఒక సింగిల్ గా రాష్ట్ర శాంతి భద్రతలు ఇట్టున్నాయి అన్నాడు తప్ప ఇంకా అంత మించి విమర్శ చేయలేదు. అట్లే కిషన్ రెడ్డి గారు ఈ పొలిటిసైజ్ చేయలేదు. అది అమానుషం, ఆచరణ మీద దాడి చేయటం అనేది ఆయన ఖండించాడు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, ముఖ్యమంత్రి కూడా పరామర్శించండు ఫోన్ ద్వారా. వాళ్ళు పొలిటిసైజ్ చేసిన దానికన్నా మన డిబేట్లు ఎక్కువ పొలిటిసైజ్ అవుతుంది. కొద్దిగా దయచేసి ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఈ సెన్సిటివ్ ఇష్యూని కొంచెం ఇంపార్షియల్ గానే డిబేట్ చేస్తే, ఫస్ట్ ప్రారంభంలో అట్లుంది డిబేట్ మంచిగా ఉంది, కానీ అది కాంపిటీషన్ లో కొంచెం టర్న్ అవుతుంది, కొంచెం అప్పీల్. ఇక నా విషయానికి వస్తే ఏమిటంటే, ఇవాళ ఇది ఒక మతం ఇంకో మతం మీద దాడి చేయటం చూసినాం, లేదా ఒక మతం ఉగ్రవాదులు ఇంకోళ్ళ మీద దాడి చేయటం చూసినాం. కానీ ఒక పాపులర్ స్లోగన్ ఇవాళ దేశవ్యాప్తంగా రామరాజ్యం అనేటువంటిది ఒక పాపులారిటీ బాగుంది. దాని పేరు పెట్టుకొని వాళ్ళు దాడులు చేయటం అనేటువంటిది ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇక్కడ. రెండోది, అసలు ఇప్పుడు వస్తున్న వార్తలు ఏమిటంటే, రామరాజ్యం.net అని ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి సైనికులను రిక్రూట్ చేసుకుని ఒక ఆర్మీని స్థాపిస్తుందని చెప్పేసి రామరాజ్యం.net అని వెబ్సైట్ క్రియేట్ చేసిండు, దాంట్లో చేర్చుకుంటుండని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే తర్వాత మన ప్రవీణ్ చెప్పినట్టుగా ఇతను ఒక షాడిస్టు, ఉన్మాది షాడిస్ట్ అనటమే. ఇటువంటి షాడిస్టులు అన్ని మతాలకు ఉన్నారు, అన్ని కులాలకు ఉన్నారు, అన్ని కుటుంబాల్లో కూడా చాలా చోట్ల మనం 100 ఒక్కొక్కరిని చూస్తుంటాం, హింసించి సంతోషపడే వాళ్ళని చూస్తుంటాం. కాబట్టి ఇటువంటి వాడికి అవకాశం రావటం అనేది అందరూ ముక్త కంఠంతో ఖండిస్తేనే బాగుంటుంది. అట్లా కాకుండా మళ్ళీ ఈ విషయంలో డిఫర్ అయితే ఇటువంటి వాళ్ళకి చోటు దొరుకుతుంది. రెండోది, దీనికి పరిష్కారం ఎన్కౌంటర్ చేయాలా లేకపోతే పీడీ యాక్ట్ పెట్టాలంటే పరిష్కారం 2 భాగాలు. ఒకటి, ఇప్పుడు మనం అంటాం కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. క్యూర్ చేయటం అంటే చట్టాన్ని ఉపయోగించటం, అంటే అరెస్ట్ చేయటం, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయటం, శిక్ష పడేయటం, లేకపోతే పీడీ యాక్ట్ పెట్టడం, ఇవన్నీ క్యూర్ చేసేటువంటి. ప్రివెన్షన్ ఏమిటి అంటే మతాలకు ఓపిక ఉండటం. అన్ని మతాలు ఉన్నాయి, ఏ మతానికైనా ఓపిక ఉంటాం. అగ్రెసివ్నెస్ తీసుకుపోతే ఒకే మతంలో కొట్లాటలు జరుగుతున్నాయి. ఇవాళ ముస్లిం దేశాలు 51 ఉన్నాయి. చాలా దేశాల్లో షియా సున్నీల మధ్య వైరుధ్యం కొనసాగుతూ ఉంది. దాన్ని ఆసరా చేసుకుని అమెరికా కొలాప్స్ చేస్తుంది వాటన్నిటిని కూడా. అట్లా ఒకే మతం కూడా అగ్రెసివ్ పోతే 2 విభాగాలు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి అసలు ఏ మతానికైనా అసలు మత ప్రబోధంలో ఎక్కడ అగ్రెసివ్నెస్ లేదు. కానీ అగ్రెసివ్నెస్ ఉంటే ఇటువంటి అవుట్ఫిట్స్ తయారవుతాయి. అంటే నేను మరింత అగ్రెసివ్గా తయారైతే, నేను మరింత అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే నాకు గొప్ప పేరు వస్తుంది హిందువులలో అని చెప్పేసి అనుకునే ప్రమాదం ఉంది. వీడు అట్లా అవుపడుతున్నాడు. అంటే ఒక దేవాలయానికి పోవటమే నాస్తికుల హేతువాదులు కూడా దేవాలయానికి రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు మన ఓరుగల్లు కాకతీయుల కాలంలో తెలంగాణలో 800 శివాలయాలు నిర్మించారు. అటు ఇటుగా ఇప్పటికి కూడా అవి కొనసాగుతున్నాయి. అలా కొనసాగుతున్నాయంటే కారణం ఏమిటి అంటే అర్చకులే ప్రధాన పాత్ర, వాళ్ళ బాగోగులు, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకోవటం అటువంటిది. ఇక్కడ కూడా అటువంటి డెడికేటెడ్ కుటుంబం ఉంది. తర్వాత 1/3 తెలంగాణ అంటే హైదరాబాద్ మొత్తం, జిహెచ్ఎంసీ మొత్తం దరిదాపు 1,30,00,000 మంది దాన్ని సందర్శించుకుంటారు. అట్లా ఒక ఫెయిత్ ఉన్న దేవాలయం, తర్వాత డెడికేటెడ్ పూజారు ఉన్న చోట ఇటువంటి దాడి జరగటం అనేది వాళ్ళందరినీ నొప్పిస్తుంది. కాబట్టి ఇవాళ అగ్రెసివ్నెస్ వస్తే ఇటువంటి అవుట్ఫిట్స్ వస్తాయి. వీరరాఘవరెడ్డి నేను ఇంకా ఎక్కువ పాపులర్ కావాలని భావించిండా, లేకపోతే దీన్ని అడ్డం పెట్టుకొని పాపులర్ స్లోగన్ రామరాజ్యం కాబట్టి అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించాలని చూసావా? మనం చాలా మందిని చూస్తాం రియల్ ఎస్టేట్లా, ఉదయం పోయొచ్చి కూడా మధ్యాహ్నం ఈ పనులు చేస్తూనే ఉంటారు. అది అన్ని మతస్థులు అట్లా పోయి వస్తుంటారు, మళ్ళీ ఇటువంటి పనులు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ ధార్మిక సంస్థల ఎడల
తను మళ్ళీ నల్లబట్టలు వేసుకొని వచ్చి ఒక భక్తుల్లాగా వచ్చి ఇంత అగ్రెసివ్గా పూజారి మీద బిహేవ్ చేయడం అనేది అందరినీ నొప్పిస్తుంది. కాబట్టి వాళ్ళ దానికి రెండే మార్గాలు. మన వాళ్ళు అన్నట్టు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం, కానీ ఎన్కౌంటర్ చేసినా ఇటువంటి ఆగవు. గతంలో గర్ల్స్ మీద అత్యాచారాలు చేస్తే, లేడీస్ మీద అత్యాచారాలు చేస్తే, మన వరంగల్ ఎన్కౌంటర్ జరిగితే ఇటువంటి రావు మంచి వెన్నులో వణుకొచ్చింది అనుకున్నాం. మళ్ళా జరిగింది, మళ్ళా దిశ ఎన్కౌంటర్ జరిగింది, మళ్ళీ ఆగుతున్నాం, మళ్ళా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అంటే ఒక ఆలోచనలో మార్పు రాకపోతే ఇవి ఇట్లా కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మత బోధకులు కూడా ధార్మికమైనటువంటి విషయాలు బోధించి ధార్మికంగా తీర్చిదిద్దితే, ఒకప్పుడు దేవాలయాల కంట్రోల్ చేశారు. ఎందుకు సామ్రాజ్యాల్లో దేవాలయాలు నిర్మించారు అంటే కోర్టులు చేసే పని దేవాలయాలు చేసినాయి, పోలీస్ స్టేషన్లు చేసాయి దేవాలయాలు చేసినాయి, స్కూల్ చేయాల్సిన పని కూడా దేవాలయాలే చేసినాయి. దేవాలయం మీద అంత రెస్పెక్ట్ చేసుకొచ్చారు. కాబట్టి ప్రతి చోట కీలకమైన లొకేషన్లో దేవాలయాలు నిర్మించారు. అవి అంతటి కమిట్మెంట్ ఆ పాలకులు కూడా తయారు చేశారు. ఇవాళ అందరూ సందర్శించుకుంటే దేవాలయంలో అందరు రెస్పెక్ట్ ఇచ్చేటువంటి పూజారి మీద ఇటువంటి అవుట్ఫిట్ ఆర్గనైజర్ దాడి చేయటం అనేది హేయమైన చర్య. కాబట్టి నా అప్పీల్ ఏమిటంటే, ఒకటి ఆ మత ప్రమాదం నుంచే ఓపిక వస్తుంది, సహనం వస్తుంది. ఈ సహనం అనేటువంటిది బోధించడం అంటే ఒకటైతే, రెండోది ఇటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవటం ఒకటి. ఈ రెండు ప్రివెన్షన్ అండ్ క్యూర్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటున్నాం మనం. కాబట్టి ఇవన్నీ ఇటువంటి వాటి మీద తీసుకుంటాం, చర్యలు తీసుకుంటాం. కానీ ముందు జరగొద్దంటే ఇప్పుడు వీడిని పీడిఆర్కి పెట్టినంత ముందు వచ్చే ఆగవు. కాబట్టి ఈ విధంగా రెండు విధాలుగా కృషి చేస్తేనే సమాజంలో ఒక శాంతి భద్రతలు, మత ప్రబోధం ద్వారా శాంతి భద్రత కాపాడిన రాజ్యాలు చాలా ఉన్నాయి మన దేశంలోనే. నమ్మకం, దేవుడి మీదనో నమ్మకం, ఇంకోళ్ళ మీద నమ్మకం తోటి చాలా రాజ్యాలు పరిపాలించారు. అసలు ప్రజలు నమ్మకం చూరగొనటానికే ఏ పాలకులు పరిపాలిస్తే వాళ్ళకు సంబంధించినటువంటి మతపరమైనటువంటి మసీదులు కానీ, దేవాలయాలు కానీ, చర్చిలు కానీ కట్టారు. ఇప్పటికి కూడా డెవలప్డ్ కంట్రీస్ లో కూడా ఆ రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు యూరప్ లో ఒకప్పుడు భూమి గుండ్రంగా ఉందంటే కపర్నికస్, బ్రూనో అటువంటి వాళ్ళ మీద అక్కడ మతాలు దాడి చేసినాయి. కానీ దాని రిజల్ట్ చూసి, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సక్సెస్ చూసి వాళ్ళు కూడా ఇప్పుడు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ దాని జోలికి పోరు. రెస్పెక్ట్, ఇండివిజువల్ రెస్పెక్ట్ ఇస్తారు. అక్కడ చైనాలో కూడా బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. బౌద్ధ ఆరామాలు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళు డెవలప్ అవుతున్నారు. మనం కూడా మన దేవాలయాన్ని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూనే మనం డెవలప్ కావాలి. మన మసీదులు రెస్పెక్ట్ ఇచ్చుకునేది కావాలి. ఇది అవుట్ఫిట్ కు పోవద్దు. కాబట్టి ఇటువంటి వాటిని స్టబర్న్గా మనం ఇటు ధార్మికంగా, అటు చట్టబద్ధంగా ఈ రెండు విధాలుగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా దీన్ని నిరోధించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. రైట్ సార్, మాట్లాడదాం. రాజేశ్వరి శర్మ గారు ఆధ్యాత్మికవేత్త జాయిన్ అయ్యారు. ఎస్, ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి పైన జరిగిన దాడిని ఖండిస్తూ మనం అయితే చర్చ కొనసాగిస్తున్నాం. రాజేశ్వరి శర్మ గారు చెప్పండి, ఏ దైవమైనా మతమైనా చెప్పేది ఒకటే, అంతా మంచిగా ఉండాలి, లేకపోతే శాంతిని ప్రదర్శించాలని చెప్పేసి చెప్తూ ఉంటాయి. ఏ మతమైనా మంచినే కోరుకుంటుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఎంతోమంది హిందువులు దైవంగా భావించే రాముడి పేరిట ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ రాముడి ధర్మాచరణ పక్కన పెట్టి ఇలా దాడి చేయడం అనేది ఎంతవరకు సబబంటారు? ఈరోజు అర్చకులు రంగరాజన్ గారిపై జరిగిన దాడిని మీరు ఎలా చూస్తారు? ధర్మో రక్షతి రక్షితః. ఇక్కడ రంగరాజన్ గారి గురించి తెలుసుకోవలసినటువంటి అంశం అంటే, ఎవరిపైన దండయాత్ర చేయాలో తెలుసుకొని వారిపైన దండయాత్ర చేయడం అనేటువంటిది చాలా మంచిది. వారి పైన అంటే వారు అర్చకుల్లో ఎవరైతే దండయాత్రకు గురైనారో, ఇంకా హైందవ ధర్మం పైన ఎవరైతే దండయాత్రకు వెళ్ళారో వారికి అండగా ఉండేటువంటి వారు, హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వారు ఈ యొక్క రంగరాజన్ గారు. వారితో మంచి సాన్నిహిత్యం అనేటువంటిది ఉంది. ఈ డిబేట్స్లో కూడా చాలా మార్లు నేను వారితో పాల్గొన్నాను. చాలా చదువుకున్నటువంటి విద్యావేత్త వారు. ఉద్యోగ సద్యోగాలు అనేటువంటివి అవన్నీ కూడా ప్రస్తుత కాలంలో లౌక్యమైనటువంటి ఉద్యోగాలు చెయ్యక, ఎంతో చదువుకున్నా కానీ ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలి అనేటువంటి సదుద్దేశంతో ఒక మారుమూలగా ఉన్నటువంటి దేవాలయం, అది ఎంతో ప్రాశస్త్యమైనటువంటి దేవాలయమే అయినప్పటికీ దాన్ని చాలా ఉత్తమంగా తీర్చిదిద్ది, ఎట్లాంటి ఆర్థికపరమైనటువంటి వాటితో సంబంధం అనేటువంటిది లేకుండా మనము ఈ కాలంలో
ఏ ఆధ్యాత్మికపరమైనటువంటి దేవాలయాల్లో చూసినా హుండీలు కానీ మిగతావి కానీ అవన్నీ కూడా చూస్తూ ఉంటాం. ఒక కొత్త విధానాన్ని ప్రస్తుత కాలంలో ఏ విధంగానైతే దేవాలయాలు ఇట్లా ఉండాలి అనేటువంటి విధంగా అందరికీ ఒక ఉదాహరణగా దేవాలయాన్ని మనకు ఈ విధంగా ఉండాలి అనే విధంగా తీర్చిదిద్దినటువంటి వారు. అందరికీ ఇంకొక విషయం ఏంటంటే అండి, చాలామందికి తెలియనటువంటి అంశం, వారు అర్చకులు ఒక 10 సంవత్సరాల క్రితం ఒక మంటపంలోనే గంటకు ఉరివేసుకుని, అంటే వారి ఇంట్లో అవసరాలకు తీర్చలేనటువంటి సందర్భంలో ఆ యొక్క దేవాలయ గంటకే ఉరివేసుకుని చనిపోయారు. వారికి అండగా ఉండి నిలబడి ప్రభుత్వం తరపున వారికి ఏదైతే వాళ్ళ కుటుంబానికి రావాల్సినటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పించినటువంటి వారు కనుక, మరి దాంతోపాటు ఈ అర్చక సంఘాల్లోను కూడా ఏకం చేసి అర్చకుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రధానంగా మన ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా కానీ వెళ్ళేటువంటి ప్రప్రథముల్లో వీరు మొట్టమొదటి వారు, అగ్రగణ్యం. కనుక ఇట్లాంటి వారిపైన దండయాత్ర చేస్తే సాక్షాత్తు ధర్మ దేవత పైన దండయాత్ర చేసినట్టే. ఇక్కడ రామరాజ్యము అనేటువంటి విధంగా ఎవరో పెట్టుకున్నారు ఆ పేరు అని చెప్తూ ఉన్నారు. రాముని పైన రావణాసుడు దండయాత్ర చేసినట్టు ఉంది. ఇక్కడ వారు ఏ పేరు పెట్టుకున్నారో మనకు తెలియదు, కానీ రావణాసుడు వచ్చేసి రామునిపైకి ఆ యొక్క దుర్మార్గ చేష్టలు చేసిన విధంగా ఉంది. ఎందుకంటే వారు సాక్షాత్తు రాముణ్ణి కానీ ఆ యొక్క ధర్మాన్ని కానీ నమ్ముకున్నటువంటి వారు. ఈరోజు దేవాలయానికి సంబంధించినటువంటి అంశాల్లో ఒక విద్యాలయము, అన్నదాన సత్రము, వృద్ధాశ్రమాలు ఇవన్నీ కూడా దేవాలయానికి అనుసంధానంగానే ఉండేటువంటివని ఇందాక సత్యం గారు చెప్పారు. దేవాలయం యొక్క పవిత్రత ఎట్లా ఉండేవి, ఏ విధమైనటువంటి అంశాలు మనం ఆ దేవాలయంలో చూసేవాళ్ళం. ఇప్పటికీ కూడా ఆ విధమైనటువంటి విధానంగానే కొన్ని దేవాలయాలు అనేటువంటిది కాపాడుతూ ఉన్నారు. వీరు కూడా ఆ విధంగానే చిలుకూరు తరపున కొన్ని విధమైనటువంటి సేవా దృక్పథమైనటువంటి అంశాలు చాలా చేస్తూ ఉన్నటువంటి వారు. మనకు ఒక విధమైనటువంటి ధర్మం పట్ల నాకు ఒక విధమైన అవగాహన ఉండవచ్చు, ఇంకొకరికి ఇంకొక విధమైన అవగాహన ఉండవచ్చు. అయినప్పటికీ మన యొక్క ఆలోచనలు ఇంకొకరితో పంచుకోవడంలో ఇబ్బంది అనేటువంటిది లేదు. ఆ రామరాజ్యం అనేటువంటిది పెట్టినటువంటి వాళ్ళు ఎందుకోసం పెట్టారు, ఎందు గురించి అనేటువంటి విషయం వారితో చెప్పుకోవడంలో ఇబ్బంది అనేటువంటిది లేదు. కానీ నా యొక్క ఆలోచనతో ఎదుటి వాళ్ళు ఏకీభవించకుంటే మీ పైన దండయాత్ర తప్పదు అనేటువంటి విధం ఏదైతే ఉందో ఆ విధానం అనేటువంటిది మాత్రం చాలా తప్పు. అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అంశము. మరి దానితో పాటు ఎవరో అనామకుడైనటువంటి విషయుడు కాదు. ఇక్కడ ఒక అర్చకులకు అండగా ఉండేటువంటి వ్యక్తి, హిందూ ధర్మంలో చాలా గొప్పనైనటువంటి వ్యక్తిని, అంటే హిందూ ధర్మానికి అండగా ఉండేటువంటి వారిని ఈ విధంగా దండయాత్ర చేస్తే యావత్ హిందూ ప్రపంచమంతయు కూడా ఖచ్చితంగా వారు స్పందించాలి అనే విషయం కూడా చెప్తూ ఉన్నాను. అంటే హిందూ ప్రపంచం అంటే ఈరోజు ఏమైపోయింది అని అంటే, ఒక అర్చకుడు హిందూ ప్రపంచమని, ఇంకేదో పౌరోహితులు కానీ బ్రాహ్మణులు కానీ ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు హిందూ ప్రపంచమని ఆ విధమైనటువంటి స్థితులు వచ్చాయి. ఆ విధమైనటువంటి స్థితి కాకుండా ఎట్లాంటి రాజకీయాలతో మిగతా వాటితో సంబంధం అనేటువంటిది లేకుండా మన ధర్మం పైట్ల ఎవరైతే దండయాత్రకు వస్తారో, ఇప్పుడు మీరు చూడండి, ఒక మసీదును మీరు కూల్చండి, మరి ఆ యొక్క ముస్లిమ్స్లో కూడా అనేక విధమైనటువంటి శాఖలు అనేటువంటివి ఉన్నాయి, వాళ్ళ గ్రూపులు అనేటువంటి అందరూ ఏకమవుతారు అక్కడ. అయినప్పటికీ మరి ఒక ముస్లిమ్స్లో ఒక చర్చిలో ఉన్నటువంటి ఫాదర్ని అనండి, వాళ్ళందరూ ఏకమవుతారు. ఇక్కడ
మనకు హిందూ ధర్మంలో ఉన్నటువంటి వారిని వీరినే కాదు ఎవరిని అన్నా కానీ హిందూ ధర్మం పైన ఏ విధమైనటువంటి దండయాత్ర చేసినా మన మీడియా ద్వారా నేను చెప్పుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే దయచేసి ప్రతి వారు స్పందించాలి. మన అందరిపైన చేసేటువంటి దండయాత్ర అది. మన బీజాలను కూడా తొలగించడానికి, మన యొక్క పురిటివేళ్ళందరినీ కూడా తొలగించడానికి వారు పాటుపడుతూ ఉన్నారు. వారు ఏదో విధంగా తోడ్పడుతూ ఉన్నారు. కనుక మనకు పరోక్షంగా మనకు కూడా ఆ యొక్క దెబ్బ అనేటువంటిది తగులుతుంది అని అందరూ తెలుసుకొని స్పందిస్తే ప్రతి వారు స్పందించాల్సినటువంటి అంశమే. యావత్ హిందూ సమాజం అంతయు కూడా ముక్తకంఠంతో ఖండించాల్సినటువంటి అంశం ఇట్లాంటి ఈ విధంగా జరిగేటువంటి దుర్మార్గపూరితమైనటువంటి అంశాలు. ఏ మతమైనా సార్ మీరు అన్నట్టుగానే ఏ మతమైనా వారిపైన మత రక్షకులుంటే ఓకే కానీ మతోన్మాదం పెరిగితేనే ప్రమాదకరం అని చెప్తున్నారు. రైట్ సార్. ప్రవీణ్ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఎస్ కైలాష్ నేత గారు మీరు చెప్పండి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ప్రతి భారతీయుడికి ఉంటుంది. సో ఎవరైనా ఒక అభిప్రాయం చెప్పినప్పుడు దాన్ని వ్యతిరేకించవచ్చు లేదా అనుకూలంగా మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. ఈరోజు సదరు పేరు చెప్పడం ఇష్టం లేదు ఆ ఉన్మాది చేసిన వ్యాఖ్యలకు ఈరోజు చిలుకూరు ప్రధాన అర్చకులు ఆపోజిట్గా మాట్లాడారని ఒక రీజన్తో అభిప్రాయంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారని ఒక రీజన్తో దాడి జరిగితే రేపు పొద్దున్న ఏ అర్చకులైనా సరే మాట్లాడే ధైర్యం చేయగలుగుతారా? అట్లేముండదండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇది స్వతంత్ర భారతదేశంలో ప్రాథమిక హక్కులు అందరికీ సమానం. ఎవరైనా తమ మతాన్ని తమకు సంబంధించినటువంటి ఆచారాల వ్యవహారాన్ని నిర్భయంగా ప్రకటిస్తారు. కొంతమంది హిందూ ధర్మం పట్ల ప్రకటిస్తారు, మరి కొంతమంది క్రైస్తవులు అంటారు, కొంతమంది ఏది ఏమైనా ఇవాళ జరిగినటువంటి సంఘటన సభ్య సమాజం అటు క్రైస్తవులు ఖండిస్తున్నారు. అందరూ మనిషి అనేవాడు ఎవడైనా ఖండించాల్సిందే. చట్టం 100% వారి పట్ల కఠినంగా ఉంటది. ఇంత మునుపు సోదరు మాట్లాడుతూ ఉన్నారు శాంతి భద్రతలు క్షీణించినాయి అదునే ఇదునే అని చెప్పి. ఈ యొక్క మాట మనం చేస్తాను. 10 సంవత్సరాలు పాలకులున్న మీరు ఇటువంటి సంఘటనని రాజకీయం చేయడం ద్వారా మరింత రెచ్చగొట్టి అనేక మందికి నష్టం చేకూర్చాలన్న ఆలోచన మీకేమైనా ఉందా? అటువంటి భావన ఉంటే తొలగించుకోమని నేను కోరుతా ఉన్నా. రెండో విషయము 10 సంవత్సరాలలో అనేక మంది రైతులను జైల్లో పంపించారు, నిరుద్యోగులు జైల్లో పంపించారు, ఉద్యమకారులైన కోదండరాం ఇల్లు పరగొట్టినారు, ఆ తర్వాత మందకృష్ణ లాంటి ప్రజాస్వామిక హక్కుల వాదన చేసినారు. రాష్ట్రాన్ని అసలు శాంతి భద్రతలు మొత్తం కంప్లీట్ గా సర్వనాశనం చేసిన వాళ్ళు ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నారు. అది వారి విజ్ఞత. రెండోది భారతీయ జనతా పార్టీని ఉన్నటువంటి చీకోటి ప్రవీణ్ అన్న కట్టర్ హిందూ. బాల్దాకరేట్లలో తెలంగాణలో మా ప్రవీణ్ అన్న కూడా మరో బాల్దాకరే. నేనేమంటున్నా అంటే జరిగిన సంఘటనలో ప్రభుత్వాన్ని బాధ్యత ఏందో మీరు చెప్తే మేము చేస్తాం. రెండో విషయం, ప్రభుత్వం స్పందించలేదా? ముఖ్యమంత్రి గారు స్పందించలేదా? ఈ సంఘటనలో బాధ్యులపైన చర్యలు తీసుకోమని చెప్తున్నదా? వారికి ఏమైనా చేసింది బాగా ఉందని మేము ఏమైనా చెప్తున్నావా? ఇది దుర్మార్గం. సమాజం మొత్తం ముక్త ఖండంతో ఖండిస్తున్నాం, మేము కూడా ఖండిస్తున్నాం. ప్రభుత్వం తన చర్యలను వేగవంతం చేసింది కదా. ఇంకా మళ్ళీ ఇప్పుడు జరిగింది గమనించాల్సింది, అర్చకుడు ఎవరు? ఐందవ ధర్మాన్ని బోధించే ప్రబోధకుడు లాంటి వాడు, ఒక మహాధర్మకర్త లెక్క ఆయన. మరి వచ్చినోడు కూడా ఐందవ ధర్మంతో వచ్చింది కదా. మరి దీన్ని ఎట్ట చూడాలి? హిందూ మతం మీద వాళ్ళ చర్యలు హైందవ ధర్మ పరిరక్షకులు లేవు కదా. వైష్ణవులు దాడి చేస్తురా? ఏంటిది ఇది? జరిగినటువంటి దాంట్లో వాడొక ఉన్మాదు, లేకపోతే వాడొక ముఠానో దోపిడిదారుడు ఎవడైనా ఉండవచ్చు. దాని పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించదండి. ఇందులో చీకోటి ప్రవీణ్ అన్నగారు తెలుసుకోవాల్సినటువంటి దాన్ని మరొక మాట చెప్తున్నా. ఇది వారు వీడియోలు పెట్టింది, వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే అతను హైలైట్ కోసం పెట్టింది. ఇది ప్రభుత్వం ఎందుకు స్పందించదో? డెఫినెట్ గా స్పందిస్తుంది, కఠినంగా చర్యలు తీసుకుంటాం. రెండోది, ఈ ప్రభుత్వము ఎవరి పట్ల వ్యక్తిగతమైనటువంటి వ్యతిరేకత కానీ, ఒక మతం పట్ల మరి ప్రేమ కానీ, మరొక మతం పట్ల వ్యతిరేకత కానీ ఉండదండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమదృష్టితోటి డెఫినెట్ గా ఈ చట్టం చేసుకోబోతుంది. రాజకీయ కోసం మీరు చేసేటువంటి విమర్శలని కొద్దిగా తగ్గించుకొని ప్రభుత్వానికి మీరు ఎటువంటి సలహాలు ఇస్తే డెఫినెట్ గా పాటిస్తాం. నరేష్ గారు, కైలాష్ నేత గారు ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తూ ఉంది, గతంలో ఎన్ని జరిగినాయి అని చెప్తూనే, దీనికి ఎవరు ఏం చేయగలుగుతారు సడన్ గా జరిగిన దానికి అని చెప్తూనే అగ్నికి ఆజ్యం పోసే విధంగా మళ్ళొక కుంపటి ఏం పెడతా ఉన్నారంటే, ఈ దాడి అంట శైవులు వైష్ణవుల మీద చేసిన దాడిగా పరిగణించాలని చెప్పి మరొకటి
స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కాదు నేను ఏమన్నా విను నరేష్, నేను ఏమనంటే వైష్ణవులు ఆ వైష్ణవులు లేకపోతే శైవులు ఏమైనా కొట్టుకుర్రా? జరిగినోడు రామరాజ్యం, ఈయన కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడే, ఆయన వైష్ణవుడే ఈయన వైష్ణవుడే, అట్లా చూడొద్దు అని చెప్తున్నా నేను దీన్ని. జరిగిన దాన్ని మరింత ఆజ్యం పోయడానికి రాజకీయ లబ్ధి కోసం మీరు చేసేటువంటి విమర్శలు ఏదంటే చేసుకోండి, కానీ ప్రభుత్వం చేయాల్సిన పని ఏదైతుందో డెఫినెట్ గా చేస్తామంటున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారో ప్రపంచానికి తెలియదా? చిన్న సమస్య కాంచి పెద్ద సమస్య దాకా ఈరోజు గురుకులాల్లో సరైన ఆహారం లేదా అంటే ఎన్నిసార్లు జరగట్లేవు ఎన్ని రావట్లేవు అని చెప్తున్నారు. రాష్ట్రంలో హత్యలు జరుగుతూ ఉన్నాయంటే ఈ ఎందుకు జరుగుతున్న కామన్ జరగటి అంటారు. అర్చకుల మీద దాడి జరుగుతూ ఉంది అంటే ఇది జనంలో జరిగేదే కదా, ఇప్పటికి ఏం చేస్తే ఖండించడం తప్ప అంటున్నారు. రైతులను అన్యాయంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు, పాపం వాళ్ళు పోయి భిక్షాటన చేస్తా ఉన్నారు, వాళ్ళు బయట పరారీలో భిక్షాటన చేసుకుంటా ఉన్నారు, వారి మీద అన్యాయం ఎందుకు చేస్తా ఉన్నారు అంటే ఇదే సమస్యలుగా మాట్లాడుతున్నారు. రోడ్డు మీకు వచ్చిన విద్యార్థులను అరెస్ట్ చేస్తా ఉన్నారంటే నరేష్ గారు మీరు ఖమ్మంలో సరే మళ్ళీ ఏదైతే వద్దనుకున్నా అదే జరుగుతుంది. పొలిటికల్ దయచేసి ఆ చర్చ కాదు, ఆ చర్చే కాదు దయచేసి. అంది సత్యం గారు కన్క్లూడ్ చేయండి సార్. ఒకటి చెప్పండి. ఈ రోజు ఎంతో సౌమ్యంగా ఉండే అర్చకుల మీద దాడి జరిగితే పరిపాలించినటువంటి నికృష్ట పరిపాలన కన్క్లూడ్ చేయండి సార్ సత్యం గారు. మేడం శర్మ గారు చాలా బాగా మాట్లాడారు, వాళ్ళు చాలా ఇంపార్షియల్ కూడా మాట్లాడారు. ఒకటి, వారు మాట్లాడిన దాంట్లో మనం గ్రహించాల్సింది అర్చకుల మీద దాడి కాదు, ఇది దేవుని మీద దాడి అన్నారు. అది నిజం. వాస్తవానికి ఇది దేవాలయం మీద దాడిగా మనం పరిగణించాలి. అందులో కీలక వ్యక్తులు ఎవరు? దేవుడు, అర్చకుడే. కాబట్టి దాన్ని గమనించాలి. ఆ భక్తుడు అయి ఉండి ఇట్లా దాడి చేయటం ఏమిటి అంటే, మన ప్రవీణ్ అన్నట్టుగా అతను ఉన్మాది అయిన ఉండాలి, షాడిస్ట్ అయిన ఉండాలి. ఇది రెండో అంశం. మూడోది, దీన్ని భావనతోటే ఎదుర్కోవాలి. చట్టం ఉపయోగించవచ్చు, అనేక సార్లు అనేక చట్టాలు ఉపయోగిస్తున్నాం, ఆగట్లేదు. కానీ ప్రజల్ని మోటివేట్ చేసుకోవడం ద్వారా ఆగుతున్నాయి. కాబట్టి ప్రజల్ని ఆ విధమైనటువంటి మోటివేషన్ అవసరం. అది ఏ మతం నుంచైనా జరగాల్సిందే. ఎన్ని వేల సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాం మనం. కానీ ప్రతి అభిప్రాయానికి అనుగుణంగా ఒక అగ్రెసివ్ దళాన్ని తీసుకుంటే, బీహార్లో కులానికి ఒక దళం ఏర్పడితే శాంతి భద్రతల సమస్య ఇప్పటికి కూడా పరిష్కారం కావట్లే. కాబట్టి మతమైన కులమైన సహనంతో కలిసి ఉంటాం, సహనంతో జయించడం తప్ప, సహనంతో దగ్గర తీయటం తప్ప, అగ్రెసివ్ బిహేవియర్ తోటి ఎదుటోళ్ళ మీద దాడులు చేస్తారంటే ఎవరు? ఆఖరికి 20 మంది దాడి చేసిన రంగరాజను రాజీ పడలే. నా సూత్రం నాదే, మీరు అన్న పని నేను చేయను అన్నాడు. డబ్బులు ఏమన్నారు, దేవాలయాన్ని అప్పగించమన్నారు, 2 రిజెక్ట్ చేశాడు. అంటే 20 మందిని ఒక వ్యక్తి రిజెక్ట్ చేశాడంటే ఖచ్చితంగా ఇవాళ రంగరాజన్ని మనందరం అది కదా వ్యక్తిత్వం, ధర్మ పరిరక్షణ అంటే అది కదా. కాబట్టి ఏ మతమైనా ఎవరైనా సరే, ఈ ముఖ్యంగా ధార్మిక సంస్థల్లో సహనం ఎక్కువ ఉండాలి, ఆ పక్కిలో బోధనలు జరగాలి. అగ్రెసివ్ వస్తే రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పా. అగ్రెసివ్ ఉన్న దగ్గరల్లా వైరుధ్యం వస్తుంది, శాంతి భద్రత సమస్య వస్తుంది, డెవలప్మెంట్ సమస్య వస్తుంది. ఇది వెనకపడతానికి దారితీస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం హోల్ హార్టెడ్ గా ఇటువంటి దాడిని ఖండించాలి. ఇటువంటి తప్పు మరొకరు ఇటువంటి ధైర్యం చేయడానికి ఉండే విధంగా మనం ఏకాభిప్రాయం ప్రకటించడం అనుకోండి, అరే సమాజం మొత్తం వ్యతిరేకిస్తుంది, పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి, మనం ఇటు చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయం రావాలి. రైట్. థ్యాంక్ యూ సత్యం గారు, కైలేష్ నేత గారు అండ్ నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి ధర్మ పరిరక్షలపై జరుగుతున్న దాడిని రాజ్ న్యూస్ కూడా తీవ్రంగా ఖండిస్తోంది. అర్చకులు ప్రజాహితం, సమాజ శ్రేయస్సు కోరుకొని చేస్తారు. సో వారు చెప్పేటప్పుడు, వారి అభిప్రాయం వారు చెప్పేటప్పుడు ఆ స్వేచ్ఛ వారికి ఉంటుంది కనుక సో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా అటు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. నిజమైన హిందూ పరిరక్షకులు ఎవరు అన్న విషయాన్ని సమాజం కూడా గుర్తించాలి. నిజమైన ధర్మ పరిరక్షణ చేసే వాళ్ళకి ఎప్పుడూ కూడా సొసైటీ కూడా సపోర్ట్గా ఉండాలి. మనందరం కూడా ఈరోజు రంగరాజన్ గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి ఘటనలు ఇంకొకసారి చేయకుండా ఉండాలి అంటే తీవ్రంగా స్పందించాల్సిన అవసరం కూడా చాలా ఉంది అంటలో ఎలాంటి సందేహం లేదు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.